అందులో సినిమా వాళ్ళే ఐపీఎల్ వాళ్ళే ఇదే మేము ఏడున్నాం సార్. ఇంకా ఈ దేశంలో ఈ రాజ్యాంగం మాకు చెప్తా ఉంది, మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నది. పైకి తీసుకొస్తామని ఈ రాజ్యాంగం చెప్తా ఉంది. ఈ రాజ్యాంగంలో రాసినటువంటి అంశాలని చెప్తా ఉంది. అధ్యక్ష వాస్తవానికి ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యమని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్య పెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ఇది 4 నెలల క్రితం నేను మండలిలో మాట్లాడి చెప్పిన వీళ్ళు నయవంచన చేస్తా ఉన్నారు, మోసం చేస్తా ఉన్నారు అనేది. అందుకోసమే ఇవాళ వాళ్ళని తీక్షణంగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. ఈ మూడు పార్టీలు బేషరతుగా బీసీల క్షమాపణ చెప్పాలి. బీసీలను మోసం చేసినమనేటువంటి తప్పును ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. మేము పార్టీల పరంగా ఇస్తామంటే మేము బిచ్చగాలమా? మీ గాంధీ భవన్ల కాడ, బీఆర్ఎస్ భవన్ కాడ, బీజేపీ ఆఫీస్ కాడ నిలబడి బొచ్చ పట్టుకొని బీసీలంతా అడుక్కోవాలా మీ దగ్గర? కుదరదు. 4% तेरा है, बाकी सब हमारा है. మీది 4%, మిగతా 96 మాదే. మీరు చేసిన దొంగ సర్వే లెక్కలతో 15% అంటారు కదా, ఈసారి 15 తీసుకోరి, మిగతాదంతా మాదే. బీసీ ప్రజలారా, నేను ఇక్కడి నుంచి పిలుపునిస్తా ఉన్నాం. బీసీ జేఏసీ నాయకులుగా మేమంతా కూడా వాళ్లకు డిపాజిట్లు రానియకండి. ఎక్కడ పోటీలో నిలబడ్డా అగ్రవర్ణాల ఓట్లు మాకొద్దు, మా ఓట్లు అగ్రవర్ణాలకొద్దు. మీరే మాకు శత్రువులు ఇలా తేలిపోయారు. ఇలా తెలంగాణలో 2.5 కోట్ల మంది బీసీ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శత్రువు అనేది బయటపడ్డది, ప్రధాన శత్రువు. కాబట్టి ఈ రాజకీయ పార్టీల ఊపిరైనటువంటి ఎన్నికలను మా బీసీ ప్రజలం మేము ఖచ్చితంగా రాజకీయంగా ఎదుర్కొంటాం. బీసీ జేఏసీ పక్షాన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థానిక సంస్థల